ఒకవైపు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సెన్సేషనల్ గా మారుతుంటే సెక్షన్ 4 ప్రకారం నిబంధనలకు లోబడి ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చని న్యాయవాది జగ్ల లక్ష్మణ్ అంటున్నారు. బ్రిటిష్ కాలంలో 1885లో రూపొందించిన టెలిగ్రాఫ్ చట్టంలో రాష్ట్రం దేశ భద్రత విషయంలో మాత్రమే సంబంధిత అధికారి ఫోన్ ట్యాప్ చేయొచ్చన్నట్టు ఉందని చెప్పారాయన. నిబంధనలను ఉల్లంఘించినట్టయితే సెక్షన్ 20, 25, 26 సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తారంటున్న లక్ష్మణ్ 3 ఏళ్ల వరకు శిక్ష ఖరారు అవుతుందని చెబుతున్నారు. ఇందులో ఏది నిజం? అసలు టెలిగ్రాఫ్ చట్టం ఏం చెబుతుంది? సెక్షన్ 20, 25, 26లో ఏముంది? ఈ విషయాలను మా ప్రతినిధి నిర్మలతో జగ్ల లక్ష్మణ్ క్లియర్గా మాట్లాడారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా టెలిగ్రాఫ్కు సంబంధించి అసలు ఏంటి ఈ లిటిగేషన్లు అనేటివి కూడా మనతో అడ్వకేట్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా టెలిగ్రాఫ్ యాక్ట్కి సంబంధించి ఉంది. దాని గురించి అసలు దానికి కనెక్షన్ ఏంటి? టెలిగ్రాఫ్ యాక్ట్లో డిజిటల్ ట్రాన్స్మిషన్ అని ఒకటి ఉంటుందండి. డిజిటల్ మీడియా ద్వారా ట్రాన్స్ఫర్ కావడం, ఇష్యూ ఏదైనా సమాచారం ట్రాన్స్ఫర్ కావడం కావచ్చు, రిసీవ్ చేసుకోవడం కావచ్చు. ఇది ఈ చట్ట పరిధిలో టెలిగ్రాఫ్ యాక్ట్ పరిధిలో చేస్తే చట్ట ప్రకారం అది నేరం కాదు. ఆథరైజ్ చేయని ఎవరైతే అన్ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రం ఫోన్ ట్యాపింగ్ చేయడం కావచ్చు, స్టేట్ ఇష్యూస్, సెంట్రల్ ఇష్యూస్కి సంబంధించిన, భద్రతకు సంబంధించిన, ఎమర్జెన్సీకి సంబంధించిన కొన్ని ఇష్యూస్ని బహిర్గతం చేసినట్టయితే, ట్యాపింగ్ చేసినట్టు మాత్రం ఈ చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారు. సెక్షన్ 20, 25, 26, 27 ఇవి వాళ్ళ చట్ట ప్రకారం వాళ్ళు శిక్షార్హులు అవుతారని చెప్తుందండి. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మరి ప్రణీతరావు చేశానని కూడా ఒప్పుకున్నారు కదా సార్, తనకి ఎలాంటి శిక్ష పడిపోతుంది? అది జడ్జి కోర్టు పరిధిలో ఉండేవాడు, వాటి గురించి మాట్లాడలేము మేము. అది కోర్టు పరిధిలో ఉండే కోర్టు డిసిషన్ తీసుకుంటుంది. వాళ్ళ తరఫున ప్రాసిక్యూషన్, ప్రణీతరావు అడ్వకేట్ ఉంటారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో వచ్చేసి ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చేసినట్టయితే ఎలాంటి శిక్ష పడబోతుంది? చేస్తే మినిమం 50 రూపీస్ ఫైన్ ఉంది, మాక్సిమం 3 years ఫైన్ ఉంది. నిజంగా అది శిక్ష పడేది ఇవి. నిజంగా వాళ్ళు తప్పుడు కేసు పెడితే అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకునే రైట్ నిందితులకు ఉంటుంది. తర్వాత అంటే ఏదైతే కేసు అక్విటల్ అయిన తర్వాత వాళ్ళు కూడా అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు. మాలిసియస్ ప్రాసిక్యూషన్ అందరికీ చెప్తున్నా, ఏ పోలీస్ అధికారి అయినా తప్పుడు కేసులు పెడితే ఆ కేసులు మీరు గెలిచిన సందర్భంలో ఆ పోలీస్ అధికారి మీద యాక్షన్ తీసుకోవడానికి సిఆర్పిసి ప్రొవిజన్ ఉంది. ఆ ప్రొవిజన్లో మాలిసియస్ ప్రాసిక్యూషన్ అని ఉంటుంది. తప్పుడు కేసులు పెట్టిన పోలీస్ అధికారుల మీద మాత్రం ఈ ప్రొవిజన్ ద్వారా యాక్షన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద వ్యవహారం అని కూడా చెప్పుకోవచ్చు సార్. అది చాలా పెద్ద నేరం కూడా, ఎందుకంటే అందరు వ్యక్తిగత విషయాలకు సంబంధించింది. మరి అంత పెద్ద కేసుని వాళ్ళు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేయాలి అని అంటే కూడా శిక్ష చూస్తే మరి చాలా తక్కువ శిక్షగా ఉంది. ఎందుకంటే 50 రూపీస్ నుంచి అలాగే ఉంది కదా, అంత తక్కువ శిక్షకి ఇంకా కొంతమంది పాల్పడతారు కదా సార్. దాని యాక్చువల్లీ ఇది బ్రిటిష్ గవర్నమెంట్ ఫామ్ చేసింది అప్పుడు 1885 అంటే అప్పుడు అదే మినిమం అప్పుడు 50 రూపీస్ అంటే ఇప్పుడు చూసుకుంటే ఎంత అవుతుందో మీరు చూసుకోండి. అప్పుడు అదే ఎక్కువ కాబట్టి ఆ చట్టాన్ని ఇంకా అమెండ్ చేయలేదు. 2001లో 2071లో దీన్ని కొన్ని మార్పులు చేశారు తప్ప పూర్తిగా ఈ చట్టాన్ని మార్చలేదు. మార్చిన తర్వాత ఏమైనా అమెండ్మెంట్ వస్తే చూడాలి మనం. థ్యాంక్ యూ సార్. చూస్తున్నారు కదా, మరి ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాత్రము ఇలా టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం కూడా జరిగింది. ఇది మొట్టమొదటిసారిగా ఈ కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ చేసే వాళ్ళకు కూడా 50 రూపాయల నుంచి కూడా శిక్ష పడుతుంది, 50 రూపాయలు జరిమానా పడుతుంది, 3 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది అని అంటున్నారు. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము ఎక్కడి వరకు వెళ్ళబోతుంది? ఎంతమంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పాల్గొన్నారు, ఎవరెవరిని ఫోన్ ట్యాపింగ్ చేశారు అనే విషయాలు కూడా వెలికిలోకి రాబోతున్నాయి. టెలిగ్రాఫ్ యాక్ట్ని నాంపల్లి కోర్టు మాత్రము ఓకే చేసిందనేది కూడా మనకు సమాచారం ఉంది. మరి ఇది ఎంతవరకు వెళ్తుందో వేచి చూడాలి. కెమెరామెన్ రవితో నిర్మల, 6 TV.